ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు అంటే దేశాలకి పెద్ద బ్యాంకులన్నమాట. ఇవి సైలెంట్గా ఓ పెద్ద పని చేస్తున్నాయి. అదేంటంటే బంగారం కొంటున్నాయి. 1-2 కిలోలు కాదు, టన్నుల కొద్దీ. ఎందుకిలా జరుగుతోంది? ఈ ఆధునిక స్వర్ణవేట వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ చార్టు చూడండి. ఇది ఊరికే గీతలు, నంబర్లు కాదు. దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది. చూడండి, 2008కి ముందు వరకు సెంట్రల్ బ్యాంకులన్నీ తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేస్తూ ఉండేవి. కాని 2008లో ఏదో జరిగింది. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అమ్మడం పూర్తిగా ఆపేసి కొనడం మొదలుపెట్టాయి. అది భారీ ఎత్తున. అయితే అసలు ప్రశ్న ఇదే, ఎందుకిలా? హఠాత్తుగా ప్రపంచ దేశాలన్నింటికీ బంగారం మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ స్వర్ణ దాహం వెనుకున్న అసలు కారణమేంటి? అదే మనమిప్పుడు తేల్చుకోబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కొంచెం బేసిక్స్ నుంచి మొదలుపెట్టాలి. అసలు శతాబ్దాలుగా బంగారాన్ని ఇంత భద్రమైన ఆస్తిగా ఎందుకు చూస్తారో ముందు అర్థం చేసుకుందాం. ముందుగా ఈ సేఫ్ హెవెన్ ఆస్తి అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నప్పుడు చాలా వాటి విలువ పడిపోతుంది కదా. కాని కొన్ని ఆస్తులు మాత్రం ఆ టైంలో కూడా తమ విలువను నిలబెట్టుకుంటాయి. కొన్నిసార్లు వాటి విలువ ఇంకా పెరుగుతుంది కూడా. అలాంటి వాటినే సేఫ్ హెవెన్ అంటారు. బంగారం అలాంటి వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సెంట్రల్ బ్యాంకులు మనలాంటి ఇన్వెస్టర్లలా ఆలోచించావు. వాళ్లకు కావలసింది భారీ లాభాలు కాదు, భద్రత. వాళ్ల మొదటి ప్రాధాన్యత తమ దగ్గరున్న డబ్బును నష్టపోకుండా కాపాడుకోవడం. ఈ సర్వేలో చూడండి, దాదాపు 97% సెంట్రల్ బ్యాంకులు సేఫ్టీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాయి. మరి అంత భద్రత కావాలనుకున్నప్పుడు వాళ్లకు కనిపించే ఏకైక ఆప్షన్ బంగారమే. అయితే ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. బంగారమనేది ఒక రక్షణ కవచం లాంటిదే, కాని అది 100% అభేద్యం కాదు. కొన్ని చాలా అరుదైన సందర్భాల్లో, అంటే దాదాపు 17% సమయాల్లో స్టాక్ మార్కెట్లతో పాటు బంగారం ధర కూడా పడిపోయే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇది 100% గ్యారంటీ అయితే కాదు. కానీ అది చాలా అరుదుగా జరిగే విషయం. సాధారణంగా చూసుకుంటే ఆర్థిక మాంద్యం లాంటి కష్టకాలంలో ఈ చార్ట్ చూపిస్తున్నట్టు మిగతా ఇన్వెస్ట్మెంట్లన్నీ నష్టాల్లో ఉంటే బంగారం మాత్రం సగటున మంచి రాబడినే ఇస్తుంది. అందుకే దీన్ని కష్టకాలంలో ఆదుకునే ఒక నమ్మకమైన ఆస్తిగా చూస్తారు. సంక్షోభం సమయంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ పాత కారణాలు, సాంప్రదాయ కారణాలు. కాని అసలు కథ ఇది కాదు. ఈ మధ్యకాలంలో బంగారం కొనుగోలు ఇంతలా పెరగడానికి వెనక ఓ పెద్ద, శక్తివంతమైన కారణముంది. అది భౌగోళిక రాజకీయాలతో ముడిపడి ఉంది. ఈ నంబర్ చూడండి, $258 బిలియన్. ఇది చిన్న మొత్తం కాదు. 2022లో రష్యా సెంట్రల్ బ్యాంక్కి చెందిన ఆస్తులను పశ్చిమ దేశాలు ఫ్రీజ్ చేశాయి. దాని విలువే ఇది. అంటే కొన్ని దేశాలు కలిసి ఇంకో దేశానికి సంబంధించిన ఇంత భారీ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోగలవు అనే విషయం ప్రపంచంలోని మిగతా దేశాలకు ఒక పెద్ద వార్నింగ్ బెల్ మోగించింది. అంతేకాదు, ఇది కేవలం రష్యా విషయంలోనే జరగలేదు. ఈ టైంలైన్ చూస్తే మనకు అర్థమవుతుంది. గత దశాబ్దంలో ఇరాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా దేశాల ఆస్తులను ఇదే విధంగా స్తంభింపజేశారు. అంటే ఈ ఆంక్షలనే ఆయుధం ఇప్పుడు మామూలైపోయింది. ఇది గ్లోబల్గా మరింత తీవ్రమవుతున్న సమస్య. ఈ రీసెర్చ్ పేపర్లోని ఈ వాక్యం అసలు విషయాన్ని సూటిగా చెప్తోంది. సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక ఆంక్షలను ఊహించినప్పుడు లేదా ఎదుర్కొన్నప్పుడు వాటి బంగార నిల్వలు ఎక్కువగా పెరుగుతాయి. అంటే చాలా క్లియర్, భవిష్యత్తులో తమపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించవచ్చనే భయంతోనే దేశాలు బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒక దేశం దగ్గర డాలర్లుగాని, యూరోలుగాని రిజర్వ్గా ఉంటే అవి సాధారణంగా అమెరికా లేదా యూరోప్లోని బ్యాంకుల్లో ఉంటాయి. వాటిని ఫ్రీజ్ చేయడం చాలా ఈజీ, జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు. కానీ అదే దేశం భౌతికంగా బంగారాన్ని కొని తన సొంత దేశంలోని ఖజానాలో దాచుకుంటే దాని వేరే ఏ దేశం కూడా టచ్ చేయలేదు. రిమోట్గా సీజ్ చేయడం అసాధ్యం. ఇదే బంగారానికున్న అతిపెద్ద బలం. ఓకే, దేశాలు బంగారాన్ని ఎందుకు కొంటున్నాయో మనకు అర్థమైంది. కానీ అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? వాళ్ళు బంగారాన్ని ఎలా కొంటారు, ఎలా దాచుకుంటారు? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. బంగారాన్ని దాచుకోవడానికి ముఖ్యంగా 2 పద్ధతులుంటాయి. ఒకటి అన్అలొకేటెడ్ అకౌంట్.
ఇది మన బ్యాంక్ అకౌంట్ లాంటిదే, కాని డబ్బుకి బదులు బంగారం అన్నమాట. అంటే బ్యాంకు దగ్గరున్న మొత్తం బంగారంలో మనకు కొంత వాటా ఉంటుంది. ఇందులో కొంచెం రిస్క్ ఉంటుంది. రెండోది అలోకేటెడ్ అకౌంట్. ఇది సేఫ్ డిపాజిట్ లాకర్ లాంటిది. నిర్దిష్టమైన నెంబర్లు వేసిన బంగారు కడ్డీలను మన పేరు మీద భద్రపరుస్తారు. ఇది చాలా సేఫ్, కాని ఫీజులెక్కువ. దేశాలు తమ అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుంటాయి. ఇక ఈక్వెడార్ విషయానికి వస్తే వీళ్ళు చాలా తెలివైన పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లు పెట్టి కొనడానికి బదులుగా సొంత దేశంలోనే చిన్న చిన్న గనుల యజమానుల దగ్గర్నుంచి నేరుగా బంగారాన్ని కొంటున్నారు. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, ఆ మైనర్లకు మంచి ధర దొరుకుతుంది, మధ్యవర్తుల బెడద ఉండదు. 2, దేశం తన సొంత కరెన్సీని ఉపయోగించే బంగారు నిల్వలను పెంచుకోగలుగుతుంది. విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సరే, ఈ మార్పులన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రపంచవ్యాప్త ట్రెండ్ దేనికి సంకేతం? మనమొక కొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నామా? దాని పర్యవసానాలేంటి? మన విశ్లేషణను ఆ దిశగా తీసుకువెళ్దాం. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక ఇంట్రెస్టింగ్ థియరీని ప్రతిపాదిస్తున్నారు. వాళ్లు దీన్ని బ్రెటన్ వుడ్స్ 3 అని పిలుస్తున్నారు. అదేంటంటే, మనం ఒక కొత్త ద్రవ్యయుగంలోకి వెళ్తున్నామని. ఈ కొత్త వ్యవస్థ అమెరికన్ డాలర్ల మీద కాకుండా బంగారం లాంటి భౌతిక ఆస్తుల మీద ఆధారపడి ఉంటుందని వాళ్ల వాదన. ఇది గనక నిజమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. అయితే ఈ మార్పుతో పాటు ఒక కొత్త సవాలు కూడా మన ముందుకొస్తోంది. అదే ఈఎస్జీ, అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్. బంగారం ప్రాముఖ్యత పెరిగే కొద్దీ దాన్ని ఎలా తవ్వుతున్నారు, దానివల్ల పర్యావరణానికి, సమాజానికి నష్టం జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా పెరుగుతాయి. ఈ సర్వే ఏం చెప్తోందంటే, దాదాపు 50% సెంట్రల్ బ్యాంకులు ఇంకా ఈ విషయాలను పట్టించుకోవట్లేదు. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద సమస్యగా మారే అవకాశముంది. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. డాలర్ ఆధారిత వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి దేశాలన్నీ బంగారాన్ని ఒక రక్షణ కవచంలా పోగేసుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే మన కళ్ల ముందే ఒక కొత్త ఆర్థిక ప్రపంచ వ్యవస్థ పురుడు పోసుకుంటోందా?